Choo Adventure Time! This is fun! అనగనగా ఒక అందమైన పచ్చని అడవి. అక్కడ చిన్ను అనే చిన్న కుందేలు, మణి అనే కుక్క ఉండేవారు. వారు ప్రతిరోజూ కలిసి ఆడుకునేవారు. వారిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఒకరోజు ఉదయం చిన్ను పొదల్లో వెతుకుతుండగా అతనికి ఒక పెద్ద, మెరిసే నారింజ రంగు క్యారెట్ దొరికింది. అది చూడటానికి చాలా రుచికరంగా ఉంది. అబ్బా, ఎంత బాగుందో! ఇది నా ఒక్కడికే, నేను ఎవరికీ ఇవ్వను మనసులో అనుకున్నాడు. అతను ఆ క్యారెట్ను తన 2 చిన్న చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే మణి అక్కడికి వచ్చాడు. చిన్ను చేతిలో ఉన్న క్యారెట్ను చూసి చిన్నూ, నీకు చాలా మంచి క్యారెట్ దొరికిందే, నాకు కొంచెం ఇస్తావా? అని ఆశగా అడిగాడు. కాని చిన్నుకు పంచుకోవడం ఇష్టంలేదు. అతను క్యారెట్ను తన వెనుక దాచుకుని లేదు మణి, ఇది నాది, నేను నీకు అని ఇవ్వను కోపంగా అన్నాడు. మణి చాలా బాధపడ్డాడు. అతని ముఖం వాడిపోయింది. అతను ఏమీ అనకుండా తలదించుకుని నెమ్మదిగా ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్లి కూర్చున్నాడు. చిన్ను ఒంటరిగా కూర్చుని క్యారెట్ తినబోయాడు. కాని ఆ క్యారెట్ చాలా పెద్దదిగా ఉంది. ఒక్కడే తినడం కష్టంగా అనిపించింది. అలాగే తన స్నేహితుడు మణి తనతో లేకపోవడంతో అతనికి ఆ క్యారెట్ అంత రుచిగా అనిపించలేదు. చిన్ను దూరం నుండి మణివైపు చూశాడు. మణి ఒంటరిగా ఉండటం చూసి అతని మనసు కరిగింది. నేను నా స్నేహితుడిని బాధపెట్టాను. పంచుకోకపోతే సంతోషం ఉండదు అని చిన్ను గ్రహించాడు. వెంటనే మణి దగ్గరకు వెళ్లాడు. క్షమించు మణి, నేను తప్పు చేశాను. రా, మనమిద్దరం కలిసి ఈ క్యారెట్ పంచుకుందాం అని నవ్వుతూ అన్నాడు. వారు కలిసి ఆ క్యారెట్ను పంచుకుని తిన్నారు. వారు మళ్లీ అడవిలో ఆడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వారికి అర్థమైంది, పంచుకోవడం వల్ల స్నేహం బలపడుతుంది.